హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. చింతించేటప్పటికే కోరిక తీర్చేసే చింతామణులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఒక్క చింతామణి ఉంటే మీరు ఇలా చింతించేటప్పటికే అబ్బా దీని బదులు కూలర్ ఉంటే బాగుండంటే ఇది కూలర్ అయిపోతుంది. దానికి చింతామణి అని పేరు. అలాంటి చింతామణి ఒకటి ఉంటే అంత గొప్పది. ఆయన చింతామణులతో కట్టిన ఇంటిలో ఉంటాడు. కాదు అసలు లోకమునకంతటికీ చింతించిన కోరికలు ఇవ్వగలిగినటువంటి చింతామణులకు చింతామణి అయిన కామాక్షి పాణిని పట్టుకున్నవాడు చింతామణి పాణిగ్రాహి. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు, చింతామణి పాణిగ్రాహి అని. కాబట్టి చింతామణులతో ఇల్లు కట్టుకున్నవాడు, కామధేనువు తనదైన వాడు, కల్పవృక్షముల యొక్క తోట యందు విహరించేటటువంటి వాడు. ఆయనకి నువ్వేమిస్తావు? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే. ఒక్కటి ఉంది శివా నా దగ్గర అది ఇస్తానని. ఏమిటో తెలుసా? ఇవన్నీ నీవేమో, నీది కాదు నాదన్నది ఒక్కటి ఉంది నా మనస్సు. అది మాత్రం అంటూ ఉంటుంది, నా అంతదాన్ని నేనంటూ ఉంటుంది. ఇవన్నీ నావంటుంది తప్ప ఇవన్నీ వాడి వందగా. అందుకని దీన్ని నీకు ఇచ్చేస్తాను. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా శివుడు ఈ వాడైపోతాడు. అదొక్కటే మీరు పెట్టడానికి ఉన్న వస్తువు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలేషు భ్రమత కుసుమార్థం జనమతి సమర్పీ చేత సరసిజముమానాధభవతే సుఖే నామస్తాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు. ఎందుకురా ఎక్కడో నీళ్లలో కెడతావు, సరోవరాల్లో కెడతావు, తామర పూలు తీసుకొస్తావు, కొండలెక్కుతావు, మారేడు దళాలంటావు, ఇంకో చోటు కెడతావు, తులసి దళాలంటావు, ఇంకో చోటు కెడతావు, ఏవో కరవీర పుష్పాలంటావు, సన్నజాజులు అంటావు, పందిళ్ళు ఎక్కుతావు, పాకలు ఎక్కుతావు, అన్ని తీసుకొస్తావు, ఆయన మీద వేస్తావు, నీ మనసు మాత్రం అక్కడ పెట్టావు. శివుడు అంటాడు నీ మనసు ఇక్కడ పెట్టరా, నేను నీ చేయి పట్టుకుంటానంటాడు. నీ మనసు ఎక్కడ పెడితే సంతతం చింతయామి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు సృష్టికర్తవాడు, స్థితికర్తవాడు, ప్రళయకర్తవాడు అని మీరు పరమశివుణ్ణి 108 నామముల యొక్క వ్యాఖ్యానమును విన్న కారణం చేత కలిగినటువంటి అనన్యమైనటువంటి భక్తితో నిరంతరము స్మరణ చేయడం చేత ఆయన మీ వాడైపోతాడు. అంతే. ఆయన మీ వాణ్ణి చేసుకోవడానికి అది వినా మార్గం లేదు. మిగిలినవి ఎన్ని ఉండి అదొక్కట్లేదనుకోండి, వాడు పొందేది అమంగళమే. ఎక్కడ నిరూపించారో తెలుసా అండి ఘట్టాన్ని? విష్ణు భాగవతం అంటారు. భాగవతంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఏమీ లేవు ఆయనకి వేదం చదువుకున్నాడు. ఆయన బ్రహ్మగారి సభ కెడతాడు, బ్రహ్మగారి సభలో కూర్చుంటాడు. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు పరాశక్తి ఆయన అనుగ్రహించి ఆయనకి కూతురుగా పుట్టింది. దాక్షాయిణి అని పేరు పొందింది ఆయన కీర్తి నిలబెట్టడానికి. ఇన్ని పొందినవాడు ఏం చేశాడు? చిట్ట చివర శివుడు తప్ప వినా మిగిలిన వాళ్ళందరికీ నేను హవిస్సులు ఇస్తానని నిరీశ్వర యాగం ఒకటి మొదలెట్టాడు. ఏముంది ఇప్పుడు? బాహ్యంలో అన్నీ ఉన్నాయి ఆయనకి. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, చాలా మంది వచ్చారు అక్కడికి. అబ్బో దక్షుడు ఎంత గొప్పవాడో అన్నారు. ఏమిటి వద్దనుకున్నాడు ఆయన? శివుడు ఒక్కడే వద్దనుకున్నాడు. శివుడు ఒక్కడే వద్దనుకుంటే మరణవాంగ్మూలం అంటారు. మరణవాంగ్మూలం అంటే శరీరం విడిచిపెట్టిపోయే ముందు చెప్పే మాటకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇంకది పరమసత్యం. అమ్మవారు లోకానికంతటికీ ఒక సత్యాన్ని చెప్పి ఎప్పుడు ఎవ్వరూ పాడవకుండా చేయడం కోసం ఒక వాంగ్మూలం ఇచ్చింది భాగవతంలో. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుడు అక్కర్లేదని మిగిలినవన్నీ పట్టుకున్న నీకు శివం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది. శివం అంటే నేను ఇందాక చెప్పినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయిరా? ఓరి పిచ్చాడా, ఎందుకు నీకు శివుడు అంటే కోపం? పరగచితాస్తి భస్మ నృకపాల ధరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవరున్ ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతిదాల్సరే మస్తకంబులన్. ఏడి పిచ్చెక్కి మాట్లాడుతున్నావు? శ్మశానంలో తిరుగుతాడంటావు, పిశాచయుక్తుడంటావు, ఆయన ఒంటికి బూది పూసుకుంటాడంటావు. నీకు నేను ఒక్క మాట చెప్తాను రా దక్ష. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కడుపున పుట్టిన 15 మంది కొడుకులుంటే 5 దొంగలు, 5 ఐఏఎస్ ఆఫీసర్లు, 5 ఐపీఎస్ ఆఫీసర్లు అయినా 15 మందికి తండ్రి తప్ప 5 ఐఏఎస్లకే తండ్రిని, 5 ఐపీఎస్లకి తండ్రిని, ఈ 10 మందికే తండ్రిని కానీ 5 దొంగలకి నేను తండ్రిని కానన్నవాడు తండ్రి ఎలా అవుతాడు? 15 మంది కొడుకులే ఆయనకి. 15 మంది కొడుకులే ఈ 5 కోసమే ఆ 5 వెతుకుతున్నారు. తండ్రి గారి షష్ఠి పూర్తికి ఈ 5 వచ్చారు, ఈ 5 వచ్చారు, ఈ 5 వచ్చారు. ఈ 5 దొంగల ఎదుట చాలా బంగారు వస్తువులు కనబడ్డాయి. తీస్తారా? తీరు. ఎందుకు తీరో తెలుసా అండి?
నాన్నగారి షష్ఠి పూర్తి అవుతోంది, నాన్నగారి దగ్గర నిలబడ్డాం మనం శతఛిద్రాభిషేకానికి. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే నాన్నగారి పరువు పోతుంది. అందుకని వాడు దొంగతనం చేయలేదు. భూత ప్రేత పిశాచములు కూడా ఈశ్వరుడు యొక్క సృష్టే అయినప్పుడు ఆయన బిడ్డలే అవి కూడా. ఆయన వాటిని అణిచి ఉంచాడు కాబట్టి మీరు నేను ఇలా బతికున్నాం. ఆయన ఇవి నా బిడ్డలు కాదని వదిలేస్తే ఇంక శివాలయం పునరుద్ధరణ ఏమిటి, సభ ఏమిటి, ఉపన్యాసం ఏమిటి, వచ్చి ఎప్పుడో పట్టుకుపోతాయన్ని కదండి. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటే అంత తేలిగ్గా పోతాయేంటి? మీరు ఘంటారామం చేసి మేము శివాభిషేకం చేస్తున్నాం, మీకు మాకు గొడవలేదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయి. ఎందుకని? ఆయన బిడ్డలే. అయ్యో వీడు పనికొచ్చే కొడుకు ఐపీఎస్ ఐఏఎస్, మనం దొంగలం కాబట్టి మనం మాట తండ్రి గారి దగ్గర మనకు అల్లరొద్దు, వెళ్ళిపోదాం. తండ్రితనంలో ఉన్న పూర్ణత్వం పరమశివుని యొక్క తత్వం. అందుకని ఆయన దగ్గర అందరూ ఉంటారు. నీకేం అర్థమైంది? బూడిద. ఆయన పిశాచయుక్తుడు అంటావేంటి? నీకేమీ అర్థం కాకపోగా శివుని నింద చేస్తావేంటి? అంత పలికి మాలిన వాడు శివుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు ఎందుకు చల్లుకుంటున్నాడు? ఒక్కసారి అహంకరించాడు బ్రహ్మగారు లోకంలో. ఆయనకి 5 తలకాయలు ఉండేవి, శివుడికి 5 తలకాయలని అంతే. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దెప్పి పొడిచారు. అమ్మా నువ్వు ఎందుకు రక్షించావో నాకు తెలుసులే అమ్మా అన్నారు. 5 ముఖములున్నవాణ్ణి అని అహంకరిస్తే నకేభ్య సంత్రసన్ ప్రథమమథనాదండకరిపోహో. ఆయన ఏం కష్టపడలా శివుడు. ఏమిట్రో నీకు 5 తలకాయలు నాకు 5 తలకాయలు కాబట్టి సమానం అనుకుంటున్నావా అనో తలకాయల గిల్లేశాడు. దానికి ఏం పెద్ద యుద్ధం లేదు, గిల్లేశాడు. నకేభ్య సంత్రసన్ గోటితో ఇలా గిల్లేశాడు పువ్వుల. యుద్ధం చేసేవాడు ఒకసారి ఒకరిని పడగొట్టి ఇంకోటిని పడగొట్టాలంటే మళ్ళీ యుద్ధం చేయాలి. గోటితో గిల్లేసేవాడికి ఏముందండి, నేనే గిల్లేస్తాడు కదండి. ఇప్పుడు అయ్య బాబాయ్ మిగిలిన 4 కూడా గిల్లేస్తాడేమో అని భయపడి ఈయనేం చేశాట, ఈ 4 తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేట. అమ్మవారి 4 చేతుల కింద మృణాళీ మృద్వీనాం తమ భుజ లతానాం చతసృణాం. అమ్మా నేను పద్మంలోంచి పుట్టాను, నీ చేతులు పద్మాల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి సంబంధం ఉంది కదూ, కాబట్టి నా 4 తలకాయలు నీ చేతులతో రక్షించమ్మా లేకపోతే గిల్లేస్తాడు అన్నట్ట. అంటే అమ్మవారు 4 చేతులు పెట్టి అంది ఆయన వంక చూసి వదిలిపెట్టేశాడు. కాబట్టి శివ మీకు బిడ్డలు కాని వారెవరు? రక్షించినా మీరే, కొట్టినా మీరే. దక్షయజ్ఞంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించిన శివుడే. హాలాహలం లోకాలనంతటినీ భక్షించేస్తుంటే శివుడి దగ్గరికి పారిపోతే హాలాహలాన్ని పుచ్చుకుని రక్షించిన శివుడే. కొట్టిన నాన్నగారే, ఫీజు కట్టిన నాన్నగారే. అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కాబట్టి శివతత్వం అది. కాబట్టి ఈశ్వర మీ పాదములను బ్రహ్మ కడిగి ప్రతిరోజు మీ పాదముల కంటినటువంటి రజస్సుని తల మీద తల్లుకుంటున్నాడు. నీకెందుకురా బుద్ధి పుట్టలేదు? భవో నహోద్దేష్టి శివం శివేతరహ ఆవిడ తీర్పిచ్చింది వాంగ్మూలంలో. శివుడు అక్కర్లేదన్న వాడికి ఎన్నున్నా వాడికి శివం మాత్రం రాదు. కాబట్టి శివుడు అక్కర్లేదనకూడదు. శివుడికి నేను దాసుడను కావాలి, నేను శివభక్తుణ్ణి కావాలని అడగాలి. అడిగితే అన్ని భక్తులు అవే వస్తాయి. కాబట్టి నీవాడను కావాలని మీరు మీ ఆయన దగ్గర మనసు పెట్టడమే మీరు ఆయనని చేరుకోవడానికి రాచమార్గము. అందుకే ఈ శివాయచ, శివ అన్న నామాన్ని ఎంత పదిలంగా దాచారో తెలుసా అండి వేదాల్లో. స్వరం చేత మంత్రాన్ని ప్రయోగం చేయడం చేత వేదములు 3. అందుకే వేదత్రయీ అంటారు. త్రయీ అంటే 3 వేదాలే. అందుకే త్రయీవేద్యం హృజ్యం త్రిపురహరం అద్యం త్రినయనం అని శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో వేదాలను 3గా చెప్తారు. ఈ 3లో ఋక్, యజుర్, సామ. ఋగ్వేదం, సామవేదం అటు ఇటు గోడలుగా పెట్టి మధ్యలో యజుర్వేదాన్ని దాచారు. మళ్ళీ యజుర్వేదంలో 7 కాండలు. 7 కాండల్లో 3 కాండలు అటు 3 కాండలు ఇటు పెట్టి మధ్యలో 4వ కాండ దాచారు. మళ్ళీ 4వ కాండ మధ్యలో రుద్రాధ్యాయాన్ని దాచారు. అంటే పదిలమై అత్యంత విలువైన వస్తువుని దాచినట్టు. మళ్ళీ ఈ 3 కాండలు, ఈ 3 కాండల మధ్యలో ఉన్న 4వ కాండ మధ్యలో రుద్రాధ్యాయం పెట్టారు. రుద్రాధ్యాయానికి ఉన్న కాండల మధ్యలో 8వ కాండ పెట్టారు, 8వ అనువాకం పెట్టారు. మళ్ళీ 8వ అనువాకానికి చిట్ట చివరిలోకి తీసుకెళ్లి శివ మంత్రాన్ని, శివనామాన్ని అక్కడ దాచారు. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అక్కడ దాచారు నమ శివాయ చ. అంటే ఎంత పదిలమై, ఎంత గోప్యమై, ఎంత
విలువైనదో కాబట్టి వేదములలో అంత జాగ్రత్తగా దాన్ని దాచారు. అంత గొప్ప నామమయ్యా శివనామం. ఆ శివుడు కేవలము ప్రళయకర్త అని అనుకోవద్దు. శివుడు చేసే పని అంత గొప్పది. ఆయన ఆత్యంతిక ప్రళయము అని ఒకటి చేస్తాడు, మహాప్రళయము అని ఒకటి చేస్తాడు. ఆయనే నిత్య ప్రళయము అని ఒకటి చేస్తాడు. నిత్య ప్రళయము అంటే ప్రతిరోజు పనుల మీద తిరిగి 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 సమస్త జీవులు డస్సిపోతాయి. అలిసిపోతే మీరు 10 రూపాయలు ఇచ్చి చలానా కడుతున్నారా, 20 రూపాయలు ఇచ్చి ఏమైనా వస్తువు కొంటున్నారా? మీరు వెళ్ళి ఇలా నేల మీద పడిపోయినా కుర్చీలో పడిపోయినా మీరు అలిసిపోతే నిద్రారూపంలో మిమ్మల్ని పట్టుకుని సుఖంగా మీరు నిద్రపోయేటట్టు చేసి, అందుకే బాగా నిద్ర పట్టిన వాళ్ళందరూ సుఖంగా నిద్రపోయానంటారు. బాగా నిద్రాకాలిక సుఖమునిచ్చి మళ్ళీ తెల్లవారేటప్పటికి మీ ఇంద్రియములకు శక్తినిచ్చిన వాడెవరో వాడు శివుడు. వాడు నిత్య ప్రళయం చేస్తాడు. ప్రళయమునకు నిద్ర, నిత్య ప్రళయం, ప్రతిరోజు సమస్త భూతములకు నిద్రనిచ్చేవాడు పరమశివుడు. ఆత్యంతిక ప్రళయం భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమిచ్చేత్ మహేశ్వరాః. మహేశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇచ్చి మోక్షం ఇచ్చేవాడు శివుడు. ఆఖరికి భక్తితో ప్రవర్తించి తనని పొందడానికి ప్రయత్నం చేయకుండా ఉండిపోయిన జీవుల్ని, అయ్యో వీళ్ళు ఎలాగో నన్ను పొందట్లేదు, నేనే వీళ్ళని పొందేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడితే నల్లపూసలు దానికంటుకున్నట్టు సమస్త జీవులను తానే పొంది తనలో కలుపుకుని మహాప్రళయం చేసేవాడు పరమశివుడు. ఏది ఆయన చేసిన పనిలో ఎక్కడ కాఠిన్యం ఉంది? పరమకారుణ్యమూర్తి శంకరుడంటే. అందుకే దేవతలు భాగవతంలో ఒక మాట చెప్తారు. ఆయన ఆ దేవుని, త్రిపుర సంహారకుని, చంద్రశేఖరుని మీరు రోషింపచేసిన మంగళములు పొందదగునే పద్మగర్భునకునైనా అటువంటి మహానుభావుణ్ణి నింద చేసి ఆయనని విమర్శించి ఆయనని తిడితే బ్రహ్మగారికి మాత్రం సుఖం పుడుతుందిరా. సాక్షాత్తు భాగవతంలో వేసినటువంటి ప్రశ్న దేవతలది. కాబట్టి అంత గొప్ప శివనామము, అంత గొప్ప శివశక్తి, అంత గొప్ప శివతత్వము. మనకి నాగుల చవితి తిథి నాడు మనందరం పర్వదినంగా చేస్తాం. కార్తీక మాసంలో వచ్చేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి తిథుల్లో నాగుల చవితి ఒకటి. నాగుల చవితి మీరు చూడండి, ఎవరిని పూజ చేస్తాం? పుట్టలో ఉన్న పావుని పూజ చేస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎక్కువ సమయం అవసరం లేని రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. నాగము అందరికీ ఆభరణం, దేవతలకి. వినాయకుడు పొట్టకి చుట్టుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు సరే పైకి లేచినటువంటి పడగలతో ఉన్న జంటనాగుల రూపంలో ఉంటాడు. శివుడు నాగాభరణుడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శేషశయనుడు. ఆయన నాగం మీద నిద్రపోతుంటారు, పడుకుని ఉంటారు. నిద్రపోతుంటారు అంటే లోకంలో ఒక విషయం ఉంటుంది. విష్ణువు నిద్రపోతారు ఆషాఢ మాసంలో, ఆయన మళ్ళీ ఏదో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉద్దాన ఏకాదశి నిద్రలేస్తారని. ఆయన నిద్రపోయే నిద్ర మనం నిద్రపోయే నిద్ర లాంటి నిద్ర అనుకోకండి. శ్రీ మహావిష్ణువే నిద్రపోతే లోకాలను రక్షించేవాడు ఎవరండి? ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఈ కన్నులు మూసి లోకన్నుతో ఎవడు భక్తితో ఉపాసన చేస్తున్నాడో దక్షిణాయనంలో గమనిస్తుంటాడు మనసుల్ని. అంతటి శక్తి స్వరూపమై పడుకుంటాడు. అందుకే ఆయన పడుకున్న కాలం అంతా ఉపాసన కాలం దక్షిణాయనం తప్ప ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు. ఆయన నిద్రపోతాడండి అని చెప్పకూడదు, అది తెలిసి తెలియనితనం. ఆయన నిద్ర కాదు, అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. మనకి జాగరూకం ఉండదు నిద్రపోతే. ఆయన బాగా జాగ్రత్తగా పరాకుగా గమనించే కాలం కాబట్టి దక్షిణాయనంలో ఆయన నిద్రాముద్ర పట్టిన కాలంలో అత్యంత జాగ్రత్తగా మనం ఉపాసన చెయ్యాలి. అలాంటి నిద్రాముద్ర ఆయన శేషుడి మీద పడుకుంటాడు. అది పాము. అదే పావుకి విరుద్ధమైనటువంటి గరుత్మంతుడి మీద ఆయన ఉంటాడు. ఆతత పక్షమారు తరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు నన్నయ్య గారు మహాభారతంలో. ఆయన రెక్కలు ఇలా విప్పు వేస్తుంటే అందులోంచి వేదముల యొక్క స్వరములు వినపడుతుంటాయి గరుత్మంతుడికి. అటువంటి మహానుభావుడు పాములు తింటాడు ఆయన. కాబట్టి పాములకు శత్రువు మీద ఎక్కి తిరుగుతాడు. గరుత్మంతుడి యొక్క ఆహారమైన పాము మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాన్ని ఆభరణంగా వేసుకుంటాడు. వాళ్ళ అబ్బాయి పాములకు శత్రువైన నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమశివుడు ఎక్కేటటువంటి ఎద్దు, ఆవు, వీటి రెండిటి డెక్కలు పాము మరణించడానికి ఒక కారణం. మీరు కావాలంటే స్కాంద పురాణం చూడండి. స్కాంద పురాణంలో పాములు మరణించేటటువంటి స్థానాలు చెప్పారు. అందులో ఆవుల ఎద్దుల డెక్కలు ఒక కారణం. వాటి డెక్కల కింద పడి చచ్చిపోతాయి.
మరి ఆయన ఎక్కే ఎద్దు కింద మాత్రం పాము పడి చచ్చిపోదా? మూడవది ముంగిస. సంస్కృతంలో నకులి అంటారు. ఈ మూడు పాముకి శత్రువులు. మరి నెమలి ఉంది అక్కడ. నెమలి పావుని తింటుంది, పావు ఎలకని తింటుంది. ఆ ఎలక విఘ్నేశ్వరుడికి వాహనం. ఎద్దుని పులి తింటుంది, ఆ ఎద్దు ఈయనకి వాహనం, పులి ఆవిడికి వాహనం. ఏమిటా కుటుంబం? అన్నీ సమైక్యంగా ఉంటాయి, అందులో నువ్వు నేను లేవు, అన్ని నేనులు ఒక్కటై ఉంటాయి. అది శివ కుటుంబం అంటే. అందుకని వాటి మధ్య ద్వేషాలు ఉండవు అక్కడ. అన్ని పార్కింగ్ ప్లేస్లో పెడితే ఒకదాన్నొకటి చెనక్కవు, చక్కగా చూస్తూ కూర్చున్నాడు. కాబట్టి పాము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 లక్షణములను చెప్తుంది వేదాంతంలో పాము. ఒక పాము మీలో ఉండేటటువంటి తేజస్సుని హరించేస్తుంది. అది ఈశ్వరుడు లోపల తయారు చేసేటటువంటి శక్తిని, తేజస్సుని కామప్రచోదనం చేయించి లోపల ఉన్న తేజస్సుని అధోముఖంగా కింద పడిపోయేటట్టు చేస్తుంది. దానివల్ల ప్రాణశక్తి, తేజస్సు క్షీణిస్తాయి. దాన్ని చెడ్డపాము అని పిలుస్తాం. అదే శక్తి పైకి జాగృతమై ఊర్ధ్వరేతస్కుడై ఆ తేజస్సుని అనుష్ఠానానికి వాడుకున్న వాళ్ళు ఈశ్వర పథంలో ప్రయాణిస్తారు. అపారమైన జ్ఞాపక శక్తితో దీర్ఘాయుష్మంతులై ఆసన శుద్ధి కలిగి ఎంతసేపైనా కూర్చుని ఈశ్వరోపాసన చేస్తారు. ఆ శక్తి కలిగి ఉండడానికి కారణం కూడా తేజస్సుని నిలబెట్టుకోవడం. అది మంచి పాము అని పిలుస్తారు. ఈశ్వరుడికి ఆభరణంగా ఉంటే మంచి పాము. ఈశ్వరుడి చేత చెనకబడుతోంది అంటే నీ తేజస్సు క్షయమైపోవడం. తేజస్సు క్షయమైపోకుండా చూసుకోగలిగిన బుద్ధి ప్రచోదనం లోపల జరగాలి. దాని కొరకు ఈశ్వరుణ్ణి చేరుతాడు. అందుకే పైకి లేచినటువంటి జంట పాముల్ని పూజ చేస్తాం, అంతేగాని నేల మీద పడుకున్న పాముల్లా ఉండవవి. పైకి లేచి ఉంటాయంటే ఊర్ధ్వరేతస్కమైనటువంటి తేజస్సు, అది పూజనీయమవుతుంది, అది సుబ్రహ్మణ్య స్వరూపం అవుతుంది. ఇప్పుడు నేను అంత లోపలికి దాని వ్యాఖ్యానం చేయడం కుదరదు. అలాగే సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి పాము తేజస్సుకి సంబంధించింది కాబట్టి అది వంశాభివృద్ధికి పనికి రావాలి. వంశాభివృద్ధికి పనికి రాకుండా సంతానము పొందలేకపోతున్నాడు అంటే ఎక్కడో ఈశ్వరానుగ్రహ లోపం ఉందని గుర్తు. ఈశ్వరానుగ్రహం లోపించి సంతానం కలగకపోతే నాగదోషం ఉంది అంటుంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడికి ఉన్న నామాలలో వంశవృద్ధి కారకాయ నమః ఒక నామం. కాబట్టి నాగమును పూజ చేస్తాం. కానీ ప్రమాదకరమైన కాలం అంతా ఎప్పుడో తెలుసా అండి? ఇప్పుడే. కార్తీక మాసంలో ఏమవుతుందంటే పంట రంగు మారుతుంది. ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్న చేలన్నీ పసుపచ్చగా మారుతాయి, అంటే పాలు పోసుకుంటున్నాయి కంకులు అంటారు. ఈ సమయంలో రైతు ఏం చేస్తాడంటే తన గుండెల వరకో కడుపు వరకో పెరిగిపోయినటువంటి పొలానికి మధ్యలో ఉన్న సన్నని కాలిబాట మీద నడుస్తూ కిందకి చూడడం, పైకే చూస్తూ మొక్కలన్నిటి మీద మందు చల్లుతాడు, లేకపోతే చిలకల్ని వాటిని తరుగుతూ ఉంటాడు. అప్పుడు ఇలా పైకే చూస్తాడు. సన్నని ఇరుకైన కాలిబాట మీద రైతు వస్తున్నాడన్న విషయం తెలియక ఏ ఎలకని తిందామనో లేకపోతే ఎలకని తిని ఉన్న కారణం చేతో కప్పని మింగి ఉన్న కారణం చేతో ఆ చిన్న కాలిబాట మీద అట్నుంచి ఇటుకు పడుకుంటుంది పాము. ఈయన వెళ్ళి దాన్ని తొక్కుతాడు. అక్కడి నుంచి దానికి క్లేశం కలుగుతుంది. ఈయన బెంగపెట్టుకుని అది ఈయన్ని చూసిందేమో ఏమైనా చేసిందేమో అని దాన్ని చంపుతాడు. చంపిన దగ్గర నుంచి బెంగెట్టుకుంటాడు, అయ్యో నేను ఆ పావును చంపాను, అంత పెద్ద పావును చంపాను, ఏమవుతుందో అంటుంటాడు. మా ఈశ్వర, మేము మీ యందు సుబ్రహ్మణ్య స్వరూపాన్ని చూసి వంశవృద్ధి కారకమై మేము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కారకమైన తేజస్సుని చూసి పూజ చేసే వాళ్ళమే కానీ మేము వైరభావనతో చంపడం అన్నది మాకు జీవితంలో ఎప్పుడూ లేదు. మాకు సనాతన ధర్మంలో వేదం అలా చెప్పలేదు. మీ యందు మేము ఈశ్వరుణ్ణే చూసి పూజ చేస్తాం, కానీ మా కర్మ కాలి రైతు తొక్కితే రైతుదే పాపం అనుకోకండి. ఆయన పట్టుకొచ్చిన అన్నం మీరు తింటలా, మీకు వస్తుంది ఆ పాపం. కాబట్టి ఆ అన్నం తినకపోతే మీకు నాకు బతుకు లేదు. కానీ మీకోసం నా కోసం ఆయన తొక్కుతున్నాడు, ఆయన కొడుతున్నాడు. ఈ పాప నివారణ చేసుకోవడానికి కార్తీక మాసంలో ప్రత్యేకించి నాగుల చవితి నాడు పాప నివారణ కొరకు పుట్ట దగ్గరికి, అది ఉండే స్థానం దగ్గరికి మనం పెడతాం. వెళ్ళి పాలు పోసి అందరం, అంటే పండితుడా పామరుడా, ఏదో గొప్ప ఉపాసన చెయ్యడానికి అనువైనటువంటి సంస్కారములు పొందినటువంటి స్థితిలో పుట్టినవాడా, ఏ సంస్కారము లేక ఏమీ తెలియనిటువంటి స్థితిలో ఉన్నవాడా అని ఉండదు. ఆయన దగ్గరికి వెడితే చేసేది ఒకటి, పుట్టలో ప్రేమతో పాలు పోస్తాం. ఇది మా నిజస్థితి. మాకు మీ యందు ప్రేమ భక్తి, మేము చెనకడం మా ఉద్దేశ్యం కాదు. కాబట్టి
నన్నేలు నా గన్న నన్నేలు తండ్రి. అక్కడికి వెళ్ళి దానికి పెద్ద సంస్కృత శ్లోకాలు పెద్ద హడావిడి ఉండవు. అక్కడికి వెళ్ళి పాలు పోసి అందరూ ఒక్కటే మాట చెప్తారు. నన్నేలు నా గన్న నన్నేదు తండ్రి, నేను పుట్టిన కులము నా ఇంటి వారు, ఆప్తమిత్రులకు వారు అందరైన వారు, చల్లగా చూడయ్య నా గన్న తండ్రి, పడగ తొక్కినచో పగవాడనుకోకు, నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి, ఈ నూకలు పుచ్చుకొని మూకలను మాకిమ్ము, పిల్లల మూకలను మాకిమ్ము అని అడుగుతారు. ఎందుకంటే గృహస్థు సంతానాన్ని కదా కోరాలి, సంతానాభివృద్ధిని కోరుకోవాలి. ఆయన చేసిన దోషం వల్ల వచ్చినటువంటి అన్నాన్ని మేము తిన్నాం. ఆ అన్నములో పైకి ఉడికినది వీర్యమైంది. ఆ పైన ఉడికిన అన్నాన్ని తిని పురుషుడు వీర్యాన్ని పొందాడు. ఆ వీర్యము స్ఖలనమై భార్య యందు ప్రవేశించి సంతానకారకమవుతోంది. ఈశ్వర, తద్దోషము నన్ను కట్టి కుడుపకుండుగాక. ఆయన కూడా కావాలని చేసినవాడు కాదు. మాకు అన్నం పెట్టడం కోసం ఆయన ఆరుగాలను శ్రమించి తప్పక సన్నని కాలిబాటలో నడిచి తొక్కాడు. కాబట్టి పడగ తొక్కాడని పగవాడనుకోవద్దు. నడుము తొక్కాడు కాబట్టి నీవాడనుకో. నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి. ఒకవేళ తోక తొక్కితే బుస్సని లేవద్దు, తొలగిపో. ఆ దోషాన్ని అక్కడతో విడిచిపెట్టేసేయి. ఈ నూకలు పుచ్చుకో, మూకలు మాకి, పిల్లల మూకలు మాకి, బంధువుల మూకలు మాకి, మా మీద కోపం పెట్టుకోకు. మేము ఈశ్వరుణ్ణి పొందగలిగిన తేజస్సు మాలో నిలబెట్టు, మా బుద్ధులను అలా ప్రచోదనం చేయి అని సమస్త ప్రాణికోటి యందు ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడమే తప్ప విగ్రహాలకు ఆరాధన కాదు. ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మేము అన్నం తినేటప్పుడు ఏ ప్రాణికి చిన్న కష్టం కలిగినా మేము తట్టుకోలేని ఉదార హృదయం, సున్నిత హృదయం వేదం మమ్మల్ని అలా సంస్కరించిందని మనుష్య జన్మ యొక్క సార్థకతని ఆవిష్కరించుకోవడం నాగుల చవితి నాడు ప్రతివారు చేసేటటువంటి కర్తవ్యం. చక్కగా మీరు ఒక కాగితం మీద రాసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళి నూకలిచ్చి ఏదో గుడ్డు వేస్తారు, పాలు వేస్తారు, వేసి ఆయనని నిష్కల్మష హృదయంతో ఈ కోణంలో ప్రార్థన చేయండి. మీ తేజస్సు ఈశ్వరుల్లో కలవడానికి హేతు అవుతుంది. మీ వంశం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగడానికి హేతు అవుతుంది. అలా నాగదేవతని పూజించే రోజు నాగుల చవితి. దేవాలయంలో ప్రదోష వేళలో కూర్చొని చెప్పినటువంటి శివాష్టోత్తరం ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. అది ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుచేతనంటే గత జన్మంబుల నీమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిని పొద్దు పృచ్చితిమో, సత్యంబుల నీమి పల్కితిమో, యాగశ్రేయుడు ఏమేమి చేసితిమో, ఇప్పుడు చూడకంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది యశోద భాగవతంలో. మీరు సమయాన్ని ఎలా గడిపారు, మీరు భగవన్నామం ఏ సమయంలో ఎక్కడ ఎలా పలికారన్నది కూడా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. కార్తీక మాసం ప్రదోష వేళలో విష్ణువాలయ ప్రాంగణంలో కూర్చుని చెప్పినటువంటి శివాష్టోత్తరం ఈనాడు వేసినటువంటి మామిడి టెంకయ్యి, అది ఒకనాడు గొప్ప మామిడి వృక్షమై ఫలసాయమునిచ్చినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఓ, ఆనాడు చదవడం ఎంత మంచిదైందిరా ప్రదోష వేళలో అనిపిస్తుంది. కాబట్టి ప్రదోషవేళ కేవలము ఈశ్వరుని స్మరణయందు మాత్రమే గడపాలి అని శాస్త్రం. మహేశ్వర రెండవ నామంలో శ్రీమన్నారాయణుడు అమ్మవారికి పరమశివుడి యొక్క నామములను చెప్తూ ఆయన అమ్మ మహేశ్వరుడు అని చెప్పారు. మహేశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమి అంటే ఈశ ఐశ్వర్యే ఈష్ట ఈశ్వర అని దానికి నిర్వచనం. అంటే ప్రభుత్వమును కలిగిన వారిలో శ్రేష్టమైన వాడెవరో ఆయనని మహేశ్వరుడు అని పిలుస్తారు. ప్రభుత్వము అనగా ఏమి? ప్రభుత్వము అంటే సార్వభౌమాధికారము కలిగినది. ప్రభుత్వము ఏది చేస్తుందో అది తిరుగులేనిది. ఇంకా ప్రజాస్వామ్యం లాంటి విధానముల యందు ప్రభుత్వము కూడా జవాబుదారీ కొన్నిటికి. కానీ ఈశ్వర పరిపాలన యందు ఆయన అసలు అలా జవాబుదారీ వహించవలసినటువంటి అవసరం ఆయనకి ఏముండదు. ఆయన అన్నీ తానై పరిపాలనా దక్షుడై ఆయన నిర్వహిస్తాడు. అలా నిర్వహించడము అన్న ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ఎవరిచ్చారని చెప్తారు ఆ రేషన్ కార్డు?
ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చింది అని మీరు అంటున్నారు కదా, ప్రభుత్వము మీ కన్నులకు ఏమైనా కనపడుతుందా? స్థూలంగా ఓ రూపం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వానికి ఉండదు. కానీ ఎవరు ప్రభుత్వం? మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు మీకు ఆ దొంగల్ని పట్టుకోవడంలో ఉపకరించినటువంటి రక్షక భట వ్యవస్థ ప్రభుత్వమే. ఎవడు సమాజంలో నీతి తప్పి బ్రతుకుతున్నాడో వాడిని కారాగారంలో పెట్టిన వ్యవస్థ ప్రభుత్వమే. మీకు బయట చాలా ధరలకి అన్ని వస్తువులు ఉంటే నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకి అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ధృవపత్రమును అందించిన కార్యాలయములోని ఉద్యోగ వ్యవస్థ ప్రభుత్వమే. మీరు కొనుక్కున్న వాహనం మీద మీరు ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు గోతులు లేని రీతిలో సాఫీగా వెళ్ళడానికి వీలైన రీతిలో రహదారి నిర్మాణము చేసిన వ్యవస్థ ప్రభుత్వమే. మీ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక పాఠశాలను నిర్మాణం చేసి అందులో ఉపాధ్యాయుల నుంచి జీతం ఇచ్చి మీ పిల్లలకి ఉచితంగా విద్యాబోధన చేస్తున్న వ్యవస్థ ప్రభుత్వమే. ఇవన్నీ ప్రభుత్వమే. ఇందులో వీళ్ళందరూ ఏది చేసినా ఎవరు చేసినట్లు? ప్రభుత్వాధినేత చేసినట్లు. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటాం. ఎవరు ఏది చేసినా ఎవరు చేసినట్టు అంటే గవర్నర్ గారు చేసినట్టు. గవర్నర్ గారే వచ్చి రేషన్ కార్డు ఇవ్వడం కరెక్ట్, గవర్నర్ గారే వెళ్ళి దొంగలు పట్టుకోవడం, గవర్నర్ గారే వెళ్ళి స్కూల్లో పాఠం చెప్పడం చేయరు. కానీ స్కూల్లో పాఠం చెప్పినా దొంగని పట్టుకున్నా రేషన్ కార్డు ఇచ్చినా గవర్నర్ గారే ఇచ్చినట్టు. ఆయనే ప్రభుత్వాధినేత. అలా ఆయన ప్రభుత్వాధినేత అయి ఉంటాడు, ఆయన స్వతంత్రుడై ఉంటాడు. ఆయన అధికారమును చలాయించడానికి, ఆయన ఈ పరిపాలనని సమగ్రంగా నిర్వహించడానికి కొంతమందిని తన కింద పెట్టుకుంటాడు. వాళ్ళే దేవతలు. వరుణుడు ఆయనకు ఒక అధికారం ఇస్తాడు, నువ్వు జలములకు అధిదేవతవు అంటాడు. వాయువు, నువ్వు ఈ గాలి సంబంధమైనటువంటి దానికి అధిదేవతవు. అగ్ని, నీవు వేడెక్కించగలిగినటువంటి ఈ వ్యవస్థకి నువ్వు అధిదేవతవు. ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటారు పనులు. అగ్ని, ఆయన ఏం చేయాలి? కేవలం కాల్చాలంతే తప్ప ఆయన నాకు అనుగ్రహం కలిగిందండి నేను చల్లగా ఉంటానంటే కుదరదు. ఆయన వేడిగానే ఉండాలి. వేడిగా ఉండడమే ఆయనకి ధర్మం. ఎందువల్ల ధర్మం? ఆయన మీద ఉన్నవాడు అలా చెప్పాడు, నువ్వు వేడిగా ఉండి ఉపకారం చెయ్యి అన్నాడు. ఆయన వేడిగా ఉండి ఉపకారం చేస్తాడు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నాను కదా అని చెప్పి ఈ కార్యాలయంలో ఉద్యోగం ఇస్తే పక్క కార్యాలయంలో పనిచేయడానికి వెళ్ళకూడదు. అది ప్రభుత్వ కార్యాలయమే, ఇదే ప్రభుత్వ కార్యాలయమే కదండి, నేను అందులోకి వెళ్ళి పనిచేసి వస్తానంటే అనకూడదు. నీకు ఎందులో చేయమన్నారో అందులోనే చెయ్యాలి కదా. అలాగే ఈశ్వరుడు కూడా దేవతల్ని నియామకం చేస్తాడు. నియామకం చేసి మీరు ఈ పని చెయ్యండి. ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా తమ తమ విధులను నిర్వహించేటప్పుడు ఒకరికి భయపడి నిర్వహిస్తారు. ఎవరి పట్ల భయం? ఎవరు క్రమశిక్షణా చర్య తీసుకొనగలడో వాడంటే భయం. ఆయనే ఈశ్వర అన్న శబ్దంతో పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలిచారు అంటే ప్రభుత్వం ఉన్నవాడు అని గుర్తు. అది అన్నమాచార్యుల వారి కీర్తన చేస్తే ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనతా పొగలు వాడితడు అంటారు. వెంకటేశ్వరుణ్ణి వెంకటరమణుణ్ణి కీర్తన చేస్తే ఆయనని ఈశ్వర శబ్దంతో పిలిచారు. అలాగే ఇక్కడ మహేశ్వర, పరిపాలన చేసేవాళ్ళు చాలా మంది మీకు కనపడచ్చు. అగ్ని, వరుణుడు, వాయువు ఇలాగ. కానీ వీళ్ళందరి చేత పరిపాలన నిర్వహింపచేసి తిరుగులేని అధికారమును కలిగిన వాడై, అధికారమునందు శ్రేష్ఠుడై, ఇక ఆయన మీద అధికారమున్నవాడు లేనివాడెవడున్నాడో వాడు మహేశ్వరుడు. అంటే ఆయనకి చెప్పేవాడు ఇంకా లోకంలో ఎవరూ లేడు. ఆయన్ని మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఎవరూ సరిపోరు, అలా ఎవరు చెప్పరు. కానీ ఆయన మాత్రం అందరికీ చెప్పి చేయిస్తుంటాడు. ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఈ చెప్పి చేయించడంలో ఆయన మాటకి ఎదురులేనితనం ఉంటుంది. అది మహేశ్వర. ఆయన శ్రేష్ఠుడైనటువంటి ప్రభుత్వాధినేత. ఆ శ్రేష్టత కలిగి ఉంటాడంటే దాన్ని కాదు అని మాట్లాడగలిగినటువంటి శక్తి వేరొకరికి ఉండదు. అటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయన మాత్రమే సృష్టి, స్థితి, లయ మూడింటిని నిర్వహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అది ప్రభుత్వము అన్న మాటకు అర్థం. దీన్నే మీరు ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళి మాట్లాడిన గాడ్
అంటాం మనం, భగవంతుడిని గాడ్ అంటారు. గాడ్ అని వాళ్ళు ఎందుకన్నారో తెలుసా అండి? అన్ ఓమ్నీ ప్రజెంట్ అన్ ఓమ్నీ పొటెన్షియల్ ఫోర్స్ విచ్ కెనాట్ బి విజువలైజ్డ్ బై ఎ నేకెడ్ ఐ, బట్ దట్ జనరేట్స్, దట్ ఆపరేట్స్, దట్ డెస్ట్రాయ్స్ ఈస్ కాల్డ్ ది గాడ్. జనరేట్స్ అంటే సృష్టించడం, ఓ ఆపరేట్స్ నిర్వహించడం, డి డెస్ట్రాయ్స్ లయం చేయడం. డెస్ట్రాయ్ అన్న మాట లయానికి దగ్గర కాదు, కానీ వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట లేక అలా వేస్తుంటారు. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, లయం వేరు, తనలోకి తీసుకోవడం. కాబట్టి ఏది సృష్టించి, ఏది నిర్వహించి, ఏది లయం చేస్తుందో అదే పరబ్రహ్మము, అదే ప్రభుత్వము, దానిదే పూర్ణాధికారం. ఇక ఆయనని కాదనగలిగిన వాడు వేరొకడు ఉండడు. పరిపాలన యందు మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సహృదయుడు అన్న మాట మీరు ఎప్పుడంటారు? మీరు చేసే మంచి పనిని గమనించాలి, చెడ్డ పనిని గమనించాలి. చెడ్డ పనికి తగిన శిక్ష వెయ్యాలి. అయ్యో స్వామి ఏదో తెలియక చేశానంటే క్షమాభిక్ష పెట్టగలగాలి కదండి. మామూలుగా ప్రభుత్వంలో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నానని మీరు అనుకోకండి. నేరం చెయ్యబోతున్నాడన్న విషయం ప్రభుత్వానికి పట్టుకోవడం చాలా కష్టం, కానీ నేరం జరిగిన తర్వాత పట్టుకునే ప్రయత్నమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈశ్వరుడి దగ్గర ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పైకి దొరకకుండా మీరు మనసుతో ఏం చేస్తున్నారో కూడా ఆయన పట్టుకుంటాడు. నేను పైకి చాలా మంచివాళ్ళే ఉండొచ్చు, కానీ నా మనసుతో నేను పాపం చేస్తూ ఉండొచ్చు. నా మనసుతో చేస్తున్న పాపాన్ని ఆయన పట్టుకుంటాడు, నా మనసుతో చేస్తున్నటువంటి పుణ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. పట్టుకుని ఇన్ని కోట్ల 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 జీవరాశుల యొక్క ఖాతాలలో ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళకి వేస్తూ ఉంటాడు. దానిని బట్టి ఉపాధిని మారుస్తూ ఉంటాడు. నువ్వు ఇది చేశావు, ఈ ఉపాధి పుచ్చుకో. నీకు మనుష్య ఉపాధి ఇచ్చాను, నువ్వు దాన్ని వాడుకున్న దాఖలా ఏం లేదు. దాన్ని ఈశ్వరుణ్ణి చేయడానికి నువ్వేం ఉపయోగించుకోలేదు, అహంకారానికి వాడావు, నీకెందుకు ఆ ఉపాధి? ఇది పడిపోయినప్పుడు చిట్ట చివరి స్మరణ దేని మీద ఉందో దానిలోకే మళ్ళీ పంపిస్తాడు, దానికి అనువైన స్థానంలోకి పంపిస్తాడు. కొడుకో 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 ఏడుస్తూ పోయాడు అనుకోండి, ఆ కొడుకు దగ్గరే ఉండే ఓ కుక్కగా పంపిస్తాడు ఆ ఇంటికి. అంతకన్నా నువ్వు పట్టుకున్నది ఏం లేదుగా, చాలు కుక్కగా ఉన్నా మీ ఇంట్లోనే ఆ యజమాని దగ్గర కూర్చోవచ్చు. మీ ఆ అబ్బాయి తిని వదిలేసిన అన్నం నువ్వు తినచ్చు, మీ అబ్బాయి కుర్చీలో కూర్చుంటే నువ్వు కూర్చోవచ్చు, తోకోపచ్చు. మీ అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నువ్వు పరిగెత్తుకెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి గుండెల మీదకి ఎక్కచ్చు. ఆ కోరిక తీరడానికి మనుష్య ఉపాధి ఎందుకు? మనుష్య ఉపాధి ఈశ్వరుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం ఉన్న వాళ్ళకి. దానికోసం ఇంకా చాలా మంది ఉన్నారు. అది నీకు అక్కర్లేదు. నీకు మనుష్య ఉపాధి ఇస్తే నువ్వు ఇంకొకలా వాడుకున్నావు, ఆఖరి స్మరణ దాని మీదేగా ఉండిపోయింది. అందుకు నీకు దానికి అనువైన ఉపాధిని ఇస్తాను అని దానికి అనువైన ఉపాధిని ఇస్తాడు. ఈ స్మరణ ఆఖరణ దేని మీద ఉండిపోయిందో చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు ఈశ్వరుడు వినా వేరొకరు ఉండరు. కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన బిడ్డలకి కూడా తెలియదు దేని మీద మనసు నిలబడి వెళ్ళిపోతున్నాడో. మనసు ఎవరి మీద నిలబడి బయటికి వెళ్ళిపోతోందో పంచేంద్రియ శక్తుల్ని పట్టుకుని ఎవ్వరికీ తెలియదు. అందుకే ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఆయన పట్టుకున్నాడు శాస్త్ర రహస్యాన్ని. పట్టుకోడండి మహానుభావుడైన. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఒంట్లో ఓపిక ఉన్ననాళ్ళు నువ్వు ఇంకో దాన్ని పట్టుకుని, ఓపిక తగ్గిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి పట్టుకుంటానంటే నీ మనస్సుకి అధ్యవసాయం ఏది? దానికి అలవాటు అయిపోయింది పట్టుకోవడం ఇంకో విషయాన్ని. ఇప్పుడు అది వృద్ధాప్యంలో పట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? చాలా కష్టం. ఎవరో అదృష్టవంతులు అయితే అలా మారచ్చు. అంత్యమునందు అసలు నిలబడదు. ఆఖరణ అది వెళ్ళి 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 మనసు దేని మీద బాగా అలవాటు పడిపోయిందో వాళ్ళ కోసమే వెంపర్లాడుతుంది. రాదు మళ్ళీ మనుష్య జన్మ, ఇవ్వడు ఈశ్వరుడు. అందుకే ఒక్క మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికొచ్చే పెద్ద పేచీ ఏమిటో తెలుసా అండి? పునర్జన్మయందు ఈశ్వరునకు స్వాతంత్ర్యము లేదు. ఆయన వదిలిపెట్టేశాడు అక్కడ. నేను పుచ్చుకోను, గమనించి ప్రభుత్వాన్ని నడుపుతాను. నీకు మనుష్య శరీరం ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు దేన్ని ఎప్పుడూ పట్టుకుంటావో అదే నీకు చివర కూడా. అంతా బాగున్నప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించడం కాదండి. అకస్మాత్తుగా నీకేదో ఉపద్రవం జరిగింది, అప్పుడు కూడా నువ్వు ఈశ్వరుణ్ణే స్మరించగలవా? అందుకు అలవాటు పడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా నీ బాధ ఈశ్వరుడికే చెప్తూ ఆయన మీద నిలబెడతావు. అందుకే అంత తేలికేం కాదు. ధృతి తప్పిన తరి అంటారు పోతన గారు.
స్పృహ పోతుంటే మనసుని ఎక్కడ నిలబెడతావురా? అలవాటు లేదుగా నీకు. వెళ్ళి ఎక్కడో నిలబడుతుంది, భార్య మీదో బిడ్డల మీదో. ఉపాధి పోతుంది అంతే, పోయి హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రభుత్వము అంటే అలా ఉంటుంది, అంత శ్రేష్టముగా ఉంటుంది. మనం లెక్కలు రాస్తే ఇన్ని తప్పులు రాస్తాం. వీడిది పట్టుకెళ్ళి వాడికి వేస్తాను, వాడిది పట్టుకెళ్ళి వీడికి వేస్తాను, నానాల్లరి. ఆ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అన్నది చూడండి, ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడిపోతుంటారో. ఎక్కడైనా అకౌంట్ అనేటప్పటికి అందులో తప్పు కూడా నీడలా ఉంటుంది. కానీ ఈశ్వరుడు యొక్క సమగ్రత యందు, ఆయన యొక్క నిర్వహణ యందు అటువంటి తప్పు అన్నది ఎన్నటికీ ఉండదు. ఆయన అంత జాగ్రత్తగా లెక్కలు కడుతూనే ఉంటాడు. ఆయన ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వము అంటే అధికారము. ఆయన అధికారము ఎలా ఉంటుందంటే సృష్టియందు స్థితియందు లయయందు ఆయనే, వినా వేరొకడు ఉండడు. అందుకే శివుని యొక్క వైభవాన్ని చెప్పడం నటరాజతత్వం చెప్తుంది. ఆ నటరాజుగా ఉన్నప్పుడు ఆయన నాట్యం చేస్తుంటే అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు వ్యాఘ్రపాదుడు, పతంజలి. అందుకే ఇప్పటికీ మీకు వ్యాఘ్రపాదుణ్ణి, పతంజలిని, భృంగిని చూడాలి అంటే ఒకే ఒక్క చోట చూడడానికి అవకాశం ఉంది. కాంచీ పట్టణంలో కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వరుడని మామిడి చెట్టు ఉంది. 4 వేదములు మామిడి చెట్టుగా వచ్చాయి. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అమ్మవారు పరమశివుడి వంక తిరిగి ఉంటుంది. పరమశివుడు అమ్మవారి వంక తిరిగి ఉండకుండా ఇలా మన వంక ఎవరు చూడ్డానికి వస్తారో వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఉంటుందని చూపిస్తుంటాడు. శివకేశవుల మధ్య అభేదం అంటే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ స్థితిలో అక్కడ కంచిలో చూసేవాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళ మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అమ్మవారి అన్నగారు నారాయణుడు మాత్రం ఎప్పుడూ వాళ్ళకి దూరంగా ఉండడం. ఇలా మీరు వంగి ఇలా గోడ మీదకి చూస్తే ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఉంటారు. అసలు శివకేశవుల మధ్య ఉన్న అన్యోన్యత, ఆ అనుబంధం మీరు మహాభారతం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆయన ఇవ్వాలంటే ఈయనకి ఇస్తాడు, ఈయన ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాడు. ఒకటే, రెండుగా ఉండి ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది. అసలు ఏ భేదం మీకు కనపడదు వాళ్ళిద్దరి మధ్య. ఒకటి రెండుగా, ఒక ప్రమిదలో 2 ఒత్తుల్లా వెలుగుతుంటారు వాళ్ళిద్దరు. రెండుగా ఉన్న ఒక్క జ్యోతిది. కనుక అక్కడ కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. ఆ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయం నుంచి బయటకు వస్తే స్వామివారి పల్లకి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అక్కడ కనపడతాడు భృంగి, 3 కాళ్లతో ఉంటాడు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత అంటారు చక్రభావత్పాదులు శివానందలహరిలో. కాబట్టి ఆ నటరాజస్వామిగా ఆయన తన ప్రభుత్వమును మీకు చూపిస్తాడు. అందుకే నటరాజు అంటే కదులుతున్నటువంటి వాడు కదండి. ఇది అసలు శివతత్వానికే భిన్నం నటరాజు. ఎందుకని? శివుడంటే ఎవరు? తనలో తాను రమించేవాడు. తనలో తాను రమించేవాడు కదలడు, కూర్చుంటాడు కదండి. తనలో తాను రమించేవాడు ఎప్పుడు ఇలా ఉండి తనలో తాను ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటాడు. కదిలిపోయేవాడు తనలో తానేం అనుభవిస్తాడు. అలా ఉండవలసిన వాడు నటరాజుగా ఉంటాడు, కదిలిపోతుంటాడు చిదంబరంలో. ఎవరు పరిపాలన చేస్తుంటాడో వాడు కళ్ళు మూసుకుని తనలో తాను అనుభవిస్తే పరిపాలన ఎలా చేస్తాడు? ఎవరు లోకమును పరిపాలిస్తాడో ఆ విష్ణువు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఏమిటా తత్వం? తనలో తాను అనుభవించవలసిన వాడు నటరాజుగా నాట్యం చేస్తుంటాడు, పరిపాలన చేయవలసిన వాడు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఆ తత్వాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఆ శివకేశవుల వైభవం ఏమిటో అర్థమవుతుంది. ఈ కంటితో చూసి పరిపాలించాడు రంగనాథుడు. ఈ కన్ను మూసి లోపల నీ లోపలితనాన్ని కూడా పరిశీలిస్తూ పడుకుని ఉంటాడు. ఆయన పరిపాలన అలా ఉంటుంది. ఈయన నటరాజుగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి ఆ నాట్యం? ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. సాధారణంగా అంత నాట్యం చేస్తున్నప్పుడు అంత చిరునవ్వు చాలా కష్టం. ఆ నటరాజస్వామి ఎంత గొప్ప చిరునవ్వో! మీరు అసలు వైభవాలన్నీ చూడాలంటే కాంచీపురంలోనే చూడాలి. కైలాసనాథుడి దేవాలయం పక్కన ఒక గది ఉంటుంది తలుపేసేసి. మీరు అర్చకుల్ని బ్రతిమాలితే వాళ్ళు తలుపు తీస్తారు. అక్కడ నీరాజనం ఇవ్వండి అని అడిగితే ఊర్ధ్వతాండవమూర్తి ఉంటారు అక్కడ. ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా ప్రమిద పైకెత్తితే, హారతిలో నోటిదాకా పైకెత్తితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంకొంచెం పైకి కానీ హారతి పైకెత్తితే రుద్రమూర్తి కింద ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. మీకే ఉలిక్కి పడతారు, ఈ బాబా దేవుడు అంత కోపంగా ఉన్నాడని. ఇలా దింపితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలా నటరాజు ఈ చేత్తో అగ్నిహోత్రం, ఈ చేత్తో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఈ చేత్తో ఢమరుక పట్టుకుని ఉంటాడు.
ఏమిటి ఆ విలాసం అంటే ఢమరుక శబ్దం, శబ్దం ఆకాశ గుణకం. సృష్టి ఢమరుక సూచిస్తుంది. ఈ సృష్టినంతటినీ కూడా నేనే చేశాను, ఈ సృష్టినంతటినీ నేనే తీసేసుకుంటాను. లయం అగ్నిహోత్రం, అగ్నిహోత్రం అన్నింటినీ బూది చేసేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి అగ్ని లయం, ఢమరుక సృష్టి, మధ్యలో చిరునవ్వు స్థితి. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు నేనే. మూడైన నేను మూడుగా కనపడతాను, ముగ్గురిగా కనపడతాను. ముగ్గురిగా కనపడిన నేను మూడు కాదు, ఒక్కటే. అందుకే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనపడతాడు, ముగ్గురిగా కనపడతాడు, బ్రహ్మ విష్ణు శివులని. మూడు కాలములుగా కనపడతాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములని. మూడు లోకములుగా కనపడతాడు, అధోలోకములు, మధ్యలో ఉన్న లోకాలు, పై లోకాలు అని. ఆయన యొక్క మూడవ కంటి అనుగ్రహం కలిగితే, అజ్ఞానము దహింపబడి జ్ఞానము కలిగితే అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర. ఆయన ఆ అనుగ్రహాన్ని వర్షించనంతసేపు అనేకం కనపడుతుంటాయి. ఒక్కసారి ఈశ్వరానుగ్రహం, శివానుగ్రహం కలిగిందా అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం అంకురిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నటరాజుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. మిగిలిన వారందరూ ఆయనకి ఉపకరణములు, ఆయనకి సాయం చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటారు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఔదలదాలుస్తూ ఉంటారు. ఇటువంటి శక్తి ఉన్నవాడు. మీరు ఏ ప్రాణినైనా తీసుకోండి, అందులో ఉండేవేవి అంటే 5 భూతములు ఉంటాయి. పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు ఒకరు మనోరూపంగా ఉంటారు. లేదా అదేంటి, ఆ చంద్రుడు అన్నప్పుడు మీరు మనోరూపం అనుకోండి కాసేపు. సూర్యుడు జ్యోతిస్వరూపంగా ఉంటాడు, యజమాన రూపము అని లోపల జీవుడు ఉంటాడు. ఇవి ఎవరు? ఇవన్నీ శివుడే. ఇదే అష్టమూర్తి తత్వం అంటారు. భూరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాగుండంలో చంద్రలింగం, కోణార్కలో సూర్యలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 ఆయనే. ఇప్పుడు ఈ 8 ఆయనే. ఈ 8 యొక్క సంఘాతములైన పిండాండములన్నీ ఆయనే. ఆయనే చేస్తాడు, ఆయనే ఉంచుతాడు, ఆయనే కలిపేస్తాడు. ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. అక్కడే కూర్చుని మట్టి తీసి బొమ్మ చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ మట్టితో బొమ్మ చేసి అక్కడ పెట్టి మళ్ళీ మట్టి తీసి ఇంకో బొమ్మ చేశాడు. ఆ బొమ్మ తెచ్చి అక్కడ పెట్టి ఈ బొమ్మను తీసేసి ఇలా నలిపేసి మళ్ళీ మట్టిలో పోయి కలిపేశాడు. ఇప్పుడు మట్టిలోంచి తీసి చేసినప్పుడు బొమ్మలో ఉన్నది మట్టే, మళ్ళీ అది మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు మట్టి. బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చి, బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చినట్టు చాలా చమత్కారంగా తాను తెర వెనక ఉండి అన్నీ చేస్తుంటాడు. చేసేది కాదండి. మా తాతగారు కొన్నాళ్ళు ఉన్నారు, వారు వెళ్ళిపోయారు. తర్వాత మా తండ్రి గారు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వచ్చాను, కొంతకాలం ఈశ్వరుడు నన్ను రంగస్థలం మీద ఉంచుతాడు. ఆ తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు. బొమ్మలు వస్తూ ఉంటాయి, బొమ్మలు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంటాయి. ఆయన మాత్రం వెనక నుండి ఈ సమస్తాన్ని నిర్వహణ చేస్తుంటాడు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. మీకు కదలికలు తెలుస్తాయి, కదిపేవాడు తెలియడు. అది గమ్మత్తు. వాడు కనపడిపోతే మీకు జ్ఞానం కలిగిపోయినట్టే. వాడిని అంతటా చూసేస్తారు మీరు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం వచ్చేస్తుంది మీకు. అది చూడడం వచ్చిన వాడికి ఎప్పుడూ ఆనందమే. అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆత్మకి చావు లేదు. పరమ తృప్తితో, పరమ సంతోషంతో నిలబడిపోతాడు. ఈ కంటికి కనపడకుండా ఆయన వెనక ఉండి చేసేటటువంటి వాటిని బట్టి వాడిని చూడడం నేర్చుకుంటారు కొంతమంది. అది పరమభక్తి. ఈ పరమభక్తి ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా అండి. జ్ఞానమనకే దారి తీస్తుంది. పుస్తకాలు చదువుకుంటే భక్తి వచ్చేస్తుందని మీరు అనుకోకండి. అందుకే భక్తి ఈశ్వరానుగ్రహము. భక్తి నేను భక్తిగా ఉంటానంటే రాదు.
ఈశ్వరుడు అనుగ్రహిస్తే భక్తి కలుగుతుంది. మీరు చూడండి, నేను ఒక్కొక్కప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. జానపదులు ఉంటారు. జానపదులు వారికి ఏమీ పెద్ద గ్రంథ పరిచయం కానీ అక్షరాస్యత కానీ వారికి ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఈశ్వరుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్తారు. ఎక్కడున్నాడయా ఈశ్వరుడు, ఏం చేస్తున్నాడయా మీరు అడిగారు అనుకోండి, ఇదిగోనయా ఇది లేకపోతే ఈశ్వరుడు ఇది ఇలా ఉండాలి అంటే ఈశ్వరుడు లేకుండా ఎలా ఉంటుంది అని ఆయన మీకు సాక్ష్యం చూపిస్తాడు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. మిగిలిన వాళ్ళు అంటారు, ఉన్నాడు అంటున్నావు కదా, దేవుడు ఏడైనా ఏం చేస్తున్నాడు? కన్నులకు కనిపింపకున్నాడయా. ఈ మాంసనేత్రానికి దొరకడంటున్నావు, దొరకకపోతే ఉన్నాడనడానికి ఏంటి ఆధారం? లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. పగటిపూట ఒక దీపాన్ని పెట్టాడు, సూర్యుడన్న దీపం. రాత్రి వేళ చంద్రుడన్న దీపం పెట్టాడు. ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదండి, ఇదంతా ఆయన ఇల్లు. అందుకని ఈ ఇంట్లో రాత్రి వేళ చంద్రుడన్న దీపాన్ని పెట్టాడు, పగటి వేళ సూర్యుడన్న దీపాన్ని పెట్టాడు. ఈ రెండు దీపాలు లేకుండా ఇల్లు ఎప్పుడు ఉండదైంది. ఆయన ఇల్లు ఎప్పుడు మంగళప్రదమే. కాబట్టి మీరు పెట్టారా నేను పెట్టానా ఆ దీపాలు? ఈ రెండు దీపాలు పెట్టి కొడిగట్టిపోకుండా వాటిని అలా చేతులు పట్టి అవి చక్కగా ప్రకాశించేటట్టు చేస్తున్నవాడు ఈశ్వరుడే. కాబట్టి ఉన్నాడయా దేవుడున్నాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. సూర్యోదయం అయింది అంటే భూమి సూర్యుడికి ఎదురుగుండా వచ్చింది. సూర్యాస్తమయం అయింది అంటే భూమి ఇలా తిరుగుతూ, ఇది సూర్యుడు అనుకోండి, ఎదురుగుండా వస్తే పగలు, ఇలా తిరిగింది అనుకోండి, ఆయనకి వెనక్కిడిపోతే ఆయన కనపడకుండా, ఆయన కిరణములు పడకుండా వెనక్కిడితే చీకటి. తిరుగుతోంది భూమి. తిరుగుతోందంటే మీరు తిప్పుతున్నారా నేను తిప్పుతున్నానా? దానికి ఏమైనా ఇరుసుందా? ఇరుసు లేకుండా నీ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా, ఆధారమే లేని ఆకాశమును భూమిపై పడకుండా ఆపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. అటువంటి మహానుభావుడు పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. ఆయన ఆజ్ఞ లేకపోతే సముద్రం పొంగుతూ వచ్చి భూమి మీద పడిపోతుంది. చేతకాకనాలు కెరటాలతో వచ్చి వెనక్కెడుతోంది ఏమిటది? ఎవరు శాసించారు సముద్రుణ్ణి? ఏదో 4 కెరటాలతో అలా వెళ్ళి వెనక్కెళ్ళు తప్ప చెలియలి కట్ట దాటి వెళ్ళడానికి వీల్లేదు అని ఎవరిలా వేలు పెట్టి చెప్తే ఆగిపోయింది? ఒక్కసారిది బయటికి వచ్చిందో అంతే, 1000 కోట్ల నష్టం జరిగిపోతుంది. ఎవరాపారు? మీరు చూడండి, కాళ్ళు చేతులు కట్టేస్తే గింజుకుంటారు. గింజుకుంటే బలవంతుడు ఎలా ఉంటుందో సముద్రం కెరటాలు రావడం అలాగే ఉంటుంది ఘోషతోటి. ఇంత గొప్ప దర్శనం చేశారో జానపదులు. పొంగి పొరలచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, జగతిలోనున్నట్టి జీవరాశులకెల్ల అన్నమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయ్యా. ఏమంటే కోటేశ్వరారు మీరు కనపట్టలేదు ఏమిటి ఈ మధ్య అన్నారు అనుకోండి, ఈ మధ్య చాలా పని ఒత్తిడిగా ఉంటుంది, అబ్బోహో పొద్దున్న అయ్యేటప్పటికి ఇంట్లో ఏదో అనుష్ఠానం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మధ్యలో ఆఫీసు, సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ ఉపన్యాసాలు, ఎక్కడికి వస్తాను ఎక్కడికి రావట్లేదంట. చాలా పనులుంటే ఇంకోళ్ళకి కనపడడం కష్టం. ఏ పని లేదనుకోండి, అవతల వాడికి పనున్నా వెళ్ళేవాడు తలుపు కొడతాం కదా. కాబట్టి ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయ్యా. ఇన్ని పనులున్నవాడు ఎలా కనపడతాడు? ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే అన్నమేది జీవకోటికంతటికి. కాబట్టి మహానుభావుడయా, జీతబత్యము లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుచూ ఉన్నాడయా. గాలిని అలా కదుపుతున్నాడు ఆయన, ఇలా తోస్తుంటే గాలి అంతటా ప్రసరించి ఊపిరి అందుతోంది. సురుటీలు తిప్పుతున్నాడు. అలా తిప్పినందుకు మీరు నేనేమైనా జీతం ఇచ్చానేట ఆయనకి? గుళ్ళోకి ఇచ్చే అరటిపళ్ళు అని ఉంటాయి, ఇంతంత అరటిపళ్ళు, అవి పెట్టడం తప్ప ఈశ్వరుడికి ఎప్పుడన్నా మనం తింటే అరటిపండు కూడా మనం పెట్టాం. కాబట్టి అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన ప్రభుత్వం అంటే అలా ఉంటుంది. ఆయన శ్రేష్ఠుడు, ఆయన నిర్వహిస్తాడు. అందుకే ఆయన దేవతా సార్వభౌమ. అందుకే ఈశ్వరతత్వాన్ని ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.